హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 35 ఎపిసోడ్. వాడి వాయిస్ బేసే, వాడిలో ఇసుమంత కూడా సీరియస్నెస్ ఉండదు. ఎప్పుడూ అమ్మాయిలు, పబ్లు, ఎంజాయ్మెంట్ అంటూ తిరుగుతాడు అని వ్యంగ్యంగా నవ్వాడు వివేక్. ఎంజాయ్ చేస్తే తనకు దేని మీద గ్రిప్ లేదనుకోవడం పొరపాటేమో అని డౌట్ రైజ్ చేశాడు ఫ్రెండ్. లుక్ సంతోష్, నాకు ఎవరి స్టామినా ఏంటో బాగా తెలుసు. సో ఈ జైగాడిని మెల్ట్ చేసి వాడి చేత ఇన్వెస్ట్ చేయించి తర్వాత దానితో ఆడే ఆట ఉంది చూడు, యమ మజా ఇస్తుంది అని విషపు నవ్వు నవ్వాడు వివేక్. దాన్ని అంటున్నావు, ఎవర్రా అని ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్. బుగ్గ మీద ఘాటును తడుముకుంటూ, ఇంకెవరు, నా ఎనిమి మిథున, ఈ జై వైఫ్ అంటూ కసిగా పళ్ళు నూరాడు. వాట్ అంటూ కీచుగా అరిచి, మిథున జైలాంటి రిచ్ పర్సన్ వైఫ్ అయిందా? వాటే వండర్ కదూ, ఏదేమైనా అది భలే లక్కీ అంటూ వెకిలిగా నవ్వాడు సంతోష్. దాని లక్ని నా షూ కాలి కింద వేసి తొక్కేస్తాను అంటూ తాగే సిగరెట్ పీకని నేల మీద పడేసి తొక్కుతూ అన్నాడు వివేక్. వీడికి డే డ్రీమ్స్ ఎక్కువయ్యాయి. జై గురించి పూర్తిగా తెలియక కోతిలా కుప్పిగంతులు వేస్తున్నాడు. జై రాడ్ దింపే టైప్ బాబూ. రూముకి వెళ్లిన సారథిగారితో వాదానికి దిగబోయిన నీరు ఆంటీ మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, నువ్వు ఎలా బిహేవ్ చేసినా నన్ను పట్టించుకోవడం మానేసి ఊరి మీద పడి తిరిగినా నా మనసులో ప్రేమ అలాగే ఉంది. ఆ ప్రేమని అసహ్యంగా మార్చుకునే పనులు చేయకు నీరజ. ఒకరి గురించి వేలెత్తి చూపించే ముందు నీ వైపు ఎన్ని వేళ్లు చూపిస్తున్నాయో చూసుకో అని మెత్తగా క్లాస్ పీకాడు. మనసులో కాలిపోతూ అప్పటికి మౌనం వహించింది నీరజ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. కోపంగా చిందులు వేస్తూ వెళ్ళింది కదా, వాళ్ళు ఉండగా రాదనుకుని నీరజ్ని లైట్ తీసుకున్నారు. అసలు మనకు సిగ్గన్నే పదార్థం ఒకటి ఏడిచిందని తెలిస్తే కదా కోపాలు తాపాలు చూపించడానికి. ఎలాంటి సంకోచం లేకుండా వచ్చి సారథిగారి పక్కన కూర్చుంది. కంటి రెప్పల నొప్పితో పాటు నొసలు కలిపి మరీ ఎగరేస్తూ తల విదిలించారు భారీ బిహేవియర్కి. నీరజకు కూడా వడ్డించి సారథిగారికి చట్నీ వేస్తూ, లైట్ తీసుకోండి మావయ్య గారు అని చిన్నగా అన్నది మిథున. కోడలి వైపు చూసి నీరసంగా ఒక నవ్వు నవ్వాడు సారథి. ఈయనకు భలే భార్యా కొడుకు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరికీ అర్థం కారు. పోనీ వాళ్ళకి వాళ్ళైనా అర్థమవుతారా? నాకు డౌటే అని పెదవి విరిచాడు సాకేత్. ఈ గోలీ సోడా వాడి మూతి ఏంటి పెరాలసిస్ వచ్చిన వాడి మూతిలా వయ్యారాలు పోతోంది అని మిథున వైపు చూశాడు జై. తను వడ్డించడంలో బిజీగా ఉంది. బామ్మల్ని టీచ్ చేస్తూ టిఫిన్ చేసి లేచి, డాడ్, ఎవరో పర్సన్ కాల్ చేశాడు. ఏదో బిజినెస్ డీలింగ్ కోసమంట. మధ్యాహ్నం మీట్ అవుతాడేమో అన్నాడు జై. ప్రాజెక్ట్ ఏంటట అని ప్రశ్నించాడు సారథి. అడిగితే స్వయంగా వచ్చి చెప్తాడంట అని పైకెళ్తూ అన్నాడు. ఓకే రానివ్వు అని ఆయన కూడా లేచి వెళ్ళాడు. సాకేత్ మెల్లగా బండి గాడిలో పడుతున్నట్లు ఉందేంటి అని మొహాన్ని చాటంత చేసుకుని అడిగింది సుభద్ర. నా కొడుకేమీ బేవార్స్ కాదు, ఎంప్లాయ్ దగ్గర ఒపీనియన్ అడగడానికి అని అక్కసగా అంది నీరజ. మిథునకు కోపం తన్నుకు వచ్చి, సాకేత్ గారు ఎంప్లాయ్ కాదత్తయ్య, తను కూడా షేర్ హోల్డర్, అది గుర్తుపెట్టుకుని మాట తోలకండి అంటూ ఘాటుగానే చెప్పింది. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం నీరజ, అది గుర్తుపెట్టుకుని మాట వదులు అంది సుభద్ర. ఏంటి మీరందరూ నేనేదో కాని మాట అన్నట్లు చెలరేగిపోతున్నారు? అవును, నీకేంటి అంత ఇదిగా పొడుచుకు వస్తోంది అని అనుమానంగా చూసింది కోడలి వైపు. విసుక్కుంటూ, నువ్వు మారవు మిథున. మిథున, నువ్వు టిఫిన్ చేయమ్మా అంది సుభద్ర. మీరంటే నాకు చాలా ఇష్టంతో పాటు గౌరవం కూడా, దాన్ని పాడు చేసుకోకండి అని రోషంగా చెప్పి, ఆకలి లేదు అమ్మమ్మ అని వెళ్ళిపోయింది మిథున. అసలు వాడికి లేని ఉలుకు దీనికేంటో అంటూ సాగదీస్తూ వెళ్ళింది నీరజ. సాకేత్, నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు నాన్న, వయస్సు వచ్చింది అంతే, బుద్ధి మాత్రం పెరగలేదు అని బాధగా అంది సుభద్ర. నేను ఆవిడ మాటలు కేర్ చేసే మనిషిని కాదు బామ్మ, మీరు ఫీల్ అవ్వకండి, మిథున్ చూసుకోండి అని వెళ్ళాడు సాకేత్ కూడా. జై వింటే మరో కోటింగ్ పడినేమో నీరజ ఆంటీ, పాపం సేవ్ అయిపోయింది. తన వెనకే వచ్చి సారీ తీసుకుంటున్న మిథునం చూసి, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా, రెడీ అయిపోతున్నావు అని డౌట్గా చూశాడు జై. జై అలా అడిగేసరికి తడబడి, చేస్తాను, ఆకలి లేదు, అందుకే తినాలని అనిపించలేదు అని అంది మిథున. నొసలు ముడిచి, ఆకలి లేదా, ఉదయాన్నే గార్డెన్లో ఉన్న గడ్డిగాని మేసావా పొట్ట నిండిపోవడానికి అని సీరియస్ టోన్తో అడిగి, దగ్గరికి వచ్చి పట్టుకొని పొట్ట మీద చేయి వేసి నిమురుతూ, ఇందులో ఏమీ లేదు, ఉత్తి డొల్లలా ఉంది, నడుముకు అంటుకుపోయింది చూడు, మరి ఆకలి లేదంటూ తొక్కలో కబుర్లు చెప్తావేంటి అని గద్దించాడు జై. తింటాను, ఏంటో వికారంగా ఉంది అని నేను రెడీ అవ్వాలి, వదిలితే వెళ్తా అంది మిథున. పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు జై.
విచిత్రంగా చూస్తూ హాస్పిటల్కెందుకు అని అయోమయంగా అడిగింది. నువ్వే కదే వికారంగా ఉండి ఏమీ తినబుద్ధి కావటం లేదు అంటున్నావు. ప్రెగ్నెంట్ ఏమో చెక్ చేయిస్తాను అన్నాడు జై. కోపం తన్నుకు వచ్చి వాట్ డూ యు మీన్ అని రేగింది మిథున. ఎందుకంత కోపం? ఈ జై క్రీగంటి చూపులకు నువ్వు నెలతప్పావేమో చెక్ చేయిస్తానే అభినవ కుంతి అంటూ టీచ్ చేస్తూ, మొగుడితో సరసం వద్దు కానీ ఈ పిల్లకు గంపెడు మంది పిల్లల్ని కనేయాలనే ఆశ మాత్రం బోలెడంత ఉంది. పిల్లలనగానే మొహం మతాబులా వెలిగించడం కాదే నా మబ్బు పెళ్ళామా, సరసానికి సయ్యంటేనే పిల్లలు వస్తారు, లేకపోతే ఎలా పుడతారే, అందుకే అన్నాను అంటూ నవ్వాడు జై. చిరుకోపంగా చూసి ఈ శకలకేమీ తక్కువ లేదు నీకు, నన్ను ఆడుకోవడం బాగా వచ్చింది. నాలో ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయే, చూపించమంటావా? చూసి నువ్వు తట్టుకుంటానంటే చూపిస్తాను, చూపించనా అంటూ రెట్టించి మరీ కవ్వించాడు జై. అబ్బా బుర్ర తినకు సామి, లేట్ అవుతోంది వదులు అంటూ దూరం జరగబోయింది మిథున. నుదుటితో తన నుదురు ఢీకొట్టి, ఈ బుర్రలో గుజ్జు ఏముందే మట్టి తప్పించి, నేను మట్టి మశానం తినను, అందమైన నీ పరువాలను రుచి చూస్తానంతే అంటీ ఇంటెన్స్డ్ లుక్తో అన్నాడు జై. ఓ గాడ్, మళ్ళీ స్టార్ట్ చేశావా? నీకు ఆ యావ తప్పించి వేరే వాటి మీద ధ్యాస ఉండదా అని కసిరింది. యవ్వనం అనేది నువ్వు నేను ఉన్నంతవరకు శాశ్వతంగా ఉండిపోదు, 3 నాళ్ల ముచ్చట. వయసు ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి. వయసు మళ్ళాక నువ్వు ఆశపడ్డా అంటూ పెదవి విరిచి ఏమీ యూజ్ ఉండదు అని అనవసరమైన వాటి కోసం థింక్ చేసి టోటల్ బాడీని సఫర్ చేయకు, ఓకే అని పెదవుల మీద పెక్కిచ్చి వదిలాడు జై. మిధు అంటూ వచ్చారు బామ్మలిద్దరూ. వాళ్ల మాట వినిపించి జైకి దూరంగా జరిగి నిలబడింది మిథున. ఏంటి బ్యూటిఫుల్ గర్ల్స్ తిప్పుకుంటూ ఇలా వచ్చారు, నన్ను అంత మిస్ అవుతున్నారా అని ఇద్దరి చేతులు చుట్టూ వేసి అన్నాడు జై. థ్యాంక్స్ రా మనవడా, ఇప్పటికైనా మేం బ్యూటిఫుల్గా ఉన్నామని ఒప్పుకున్నందుకు అని. టిఫిన్ చేయకుండా వచ్చావేంటే, దాని మాటలు పట్టించుకుంటే రోజూ పస్తే మనకి అని నవ్వింది సుభద్ర. నవ్వుతున్న జై ఫేసులో హరివిల్లు విరిసి ఏమంది మామ్ అంటూ బేస్ వాయిస్తో అడిగాడు. జై కోపాన్ని చూసి కంగారుగా అమ్మమ్మ మీరేంటి ఏదేదో అంటున్నారు, నేనే వస్తున్నా పదండి అంది మిథున. నువ్వు కవరింగులు చేయటం ఆపు నాని, నువ్వు చెప్పు ఏమైంది నేను వచ్చాక అని ప్రశ్నించాడు జై. ఏం లేదు నాన్న, తిన్నదరక్క మీ అమ్మ వంకలు పెడుతూ ఉంటుంది, మిధుకి బాధ కలిపి తినకుండా వచ్చిందంతే. మీ ఆయన తినిపిస్తాడంటే ఈరోజు తినేయ్ అని పెళ్ళానికి తినిపించడం కూడా ఒక వరమే కానీ అంటూ జై చేతిలో టిఫిన్ ప్లేట్ పెట్టింది సుభద్ర నవ్వుతూ. ఐబ్రో అప్ చేసి మీకు అనుకూలంగా ఉన్నవాటిని భలే మార్చి చెబుతారే అన్నాడు జై. ఏదో నీ అభిమానం అని నవ్వి త్వరగా కానియండి అని వెళ్ళారిద్దరు. ఏంటే ఇప్పుడు నేను నీకు ఫీడ్ చేయించాలా అన్నాడు. నేను అడిగానా తినిపించమని అంటూ మూతి తిప్పింది మిథున. ఏదో వరమంట కదా, దాన్నెందుకు మిస్ చేసుకోవటం, రా అని సోఫాలో కూర్చొని దోశ తుంచి చట్నీ అద్ది మిథున నోటి దగ్గర పెట్టాడు జై. కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి పాపకి. ఏంటే తినకుండానే నాలుక మండిందా, కంట్లో చేరాయి నీళ్లు అని నవ్వి, ఇవి మమ కారంతో కారని టీయర్స్ అయితే కాదు కదా, ఐ హేట్ ఎమోషన్ బాండింగ్ అంటూ తినిపిస్తున్నాడు జై. అలాగే చూస్తోంది జైని. ఏ ఎమోషన్ లేకుండా మనిషి ఎలా ఉంటాడు? ప్రేమ, ఎఫెక్షన్, బాండింగ్, స్నేహం అన్నీ ఉండబట్టే కదా తను మనిషి అయింది. అది నీకెందుకు అర్థం కావడం లేదు జై అనుకుంది మిథున. అట్లా చూడకు, నువ్వు చూపులతో గుచ్చి నాలో గిలి రేపుతావు, నేను ముద్దు పెట్టినా హగ్ చేసుకున్నా మరబొమ్మలా బిగుసుకుపోతావు, అవసరమా నన్ను డిస్టర్బ్ చేయడం అన్నాడు. ముద్దుగా ముడిచిన జై పెదవుల మీద పెక్కిచ్చి లేచి తుర్రుని ఎగిరిపోయింది మిథున. ఏయ్ ఇది తూచ్, అలా అంటీ అంటకుండా పెడితే అని అరిచాడు జై. డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓరగా తెరిచి పెదవులు సున్నాలా ముడిచి ఉమ్మా అని కవ్వించి డోర్ లాక్ చేసుకుంది మిథున. రాక్షసి, దొరకవే చెబుతా అని నవ్వాడు జై. తన ఫోన్లోకి వచ్చిన పిక్స్ని చూస్తూ అటూ ఇటూ తిరుగుతోంది మోనా. బేబీ ఏంటి ఈ మధ్య చాలా అసహనంగా ఉంటున్నావు, ఎనీథింగ్ సీరియస్ అంటూ వచ్చాడు తన ఫాదర్. సీరియస్ అంటే అలాంటిదే డాడ్, జై నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు అంది మోనా. ఏమైంది పాపం వాడికి అని సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఊపుతూ గీరగా అడిగాడు. పెళ్ళాం మీద మోజు పుట్టింది డాడ్ అంటూ వెళ్ళి పక్కన కూర్చుంది మోనా. అబ్బో పెద్ద జబ్బే వచ్చిందైతే, మరి ఆ రోగం తగ్గించే మెడిసిన్ ఏవీ లేవా నీ దగ్గర అని వంకరగా అన్నాడు. ఆ మెడిసిన్ రెడీ చేయిస్తున్నాను, 100 కోట్ల ఆశతో పాటు సొసైటీలో మనకు వచ్చే గౌరవాన్ని ఎవరు వదులుకుంటారు అని వెకిలిగా నవ్వింది. మరి దామోదర్ కూతురు ఆశ కూడా వాడి మీద హోప్స్ పెట్టుకుందేమో అని అనుమానంగా చూశాడు. ఎస్ బేబీ, మనీ తెచ్చే స్టేటస్ సుఖాల్ని వదులుకోకూడదు. ప్లేబాయ్ సడన్గా సతీ విధేయుడు ఎలా అయ్యాడు అని అడిగాడు మోనా ఫాదర్.
దాని అందానికి ఆకర్షితుడైపోయాడు. పైగా ఆ ముసలిదానికి ప్రియమైనది కూడా. లో క్లాస్ వాళ్లకు బాగా తెలుసు డాడ్, ఎవరిని ఎలా పడేయాలో. ఆ టెక్నిక్ యూజ్ చేసింది అని మంటగా అంది మోన. నువ్వు అదే వేలో వెళ్ళి బేబీ, శారద వైఫ్ను పడేయ్. ఆల్రెడీ జై చెప్పాడు కదా నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని. అదా, దానికంత సీన్ లేదు డాడ్. ఆటలో అరటిపండు, బుర్ర తక్కువ దద్దమ్మ, ఎప్పుడు సోక్ చేసుకుని ఊరి మీద పడి తిరుగుతోంది అని ఏసడించింది మోన. పాపం నీరజ ఆంటీ వింటే గొక్కెట్టి ఏడ్చేద్దును. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? జై మన చేతి కింద నుండి జారకూడదు. చాలా గట్టిగా ప్లాన్ చేయి. నువ్వు ఇంటి కోడలు అవ్వకుండా సారథి, ఆ ఓల్డ్ లేడీ కూడా అడ్డు చెప్పకూడదు. అలా కొట్టాలి దెబ్బ అంటూ హొయలిపోయాడు. అదే చేస్తున్నాను డాడ్, యూ డోంట్ వర్రీ. జై నా నుండి తప్పించుకోలేడు. తప్పించుకోనివ్వను అని క్రూయల్గా నవ్వింది మోన. సార్ గారు ఏంటి ఇంత ట్రిమ్గా రెడీ అయ్యారు? ఆఫీసుకు వచ్చేదా లేక గర్ల్ ఫ్రెండ్కి అపాయింట్మెంట్ ఇచ్చారా అని యగాదిగా చూసి, నాకెక్కడో ఏదో బీభత్సంగా కొట్టేసుకుంటోంది అబ్బా అంటూ వయ్యారంగా నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుని ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళు ఎగరేసింది మిథున. హిహిహి అంటూ పెదవులు సాగేసి నవ్వుతూ, నీ కోడి మెదడు భలే తెలిసిపోతాయే, వేసిన డ్రామాలు చాలుగాని పద అని నెత్తిన మొట్టాడు జై. ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మకూడదు అంటూ మూతి విరిచింది మిథున. నమ్మమని నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడానా నేను అని ఐబ్రో అప్ చేసి, నేను ఎప్పుడో చెప్పానా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేయకే అని? విని బుర్రలోకి ఎక్కించుకొని బాగుపడు. అబ్బో, అంతేకాని నువ్వు మారవు అంతేనా? తెలిసి సమాధానం ఆశించడం నీలాంటి తింగరబుచ్చికే సాటి అని కవ్వించాడు. నేనేమీ మరీ అంత తింగరదాన్ని కాదు అని బొంగమూతి పెట్టింది మిథున. అంత కాదు అంటున్నావు, కాటా వేసుకున్నావేంటే? ఎన్ని కేజీస్ వెయిట్ వచ్చిందే అని టీచ్ చేశాడు. నీ బరువుకి రెండింతల్లే అని కచ్చిగా చెప్పింది. మిథునని మీదకు లాక్కుని, ఇంకా పూర్తిగా నా వెయిట్ని క్యారీ చేయనేలేదు కదే, ఎలా తెలిసింది అని మోకింగ్ వాయిస్తో అడిగాడు. హాహాహా, అదే మన టాలెంట్. కంటితో చూసి వెయిట్ ఎంతో చెప్పేయగలను అంటూ గీరపోతూ డ్రెస్ కాలర్ ఎగరేసింది పిల్ల. పిల్లి గుడ్డిదైతే ర్యాటొచ్చి ఎదురుగా క్యాబరే డ్యాన్స్ వేసిందట. అలా ఉందే నువ్వు చెప్పేది. దీనికి తిండి తినటమే రాదు, మొగుడికి ముద్దు పెట్టడమే తెలియదు, కంటితో వెయిట్ ఎంతో చెబుతుందట అని బుగ్గని పళ్లతో పట్టుకున్నాడు జై. ఆచ్, నా బుగ్గ అంటూ నడుం మీద గిచ్చింది మిథున. బుగ్గ వదిలి పోనీలే పాపం, రోజంతా మాస్క్ పెట్టుకుని ఏమేడుస్తావు? వదులుతున్నా, ఎక్కువ చేస్తే ఇంకేం ఉండదు అని నవ్వాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్లో రేష్మి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది కదా, మరి అక్కడ ఏం రామాయణం జరుగుతుందో తెలుసుకోవద్దు? అందరూ కామెంట్స్కి రెడీ అయిపోండి ఫ్రెండ్స్.